అనంతపురం అర్బన్లో టీడీపీ మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో 12 క్లస్టర్లలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయగా వర్చువల్ విధానంలో దాదాపు 15,000 మంది ఈ వేడుకలను వీక్షించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. పార్టీలో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వడం శుభపరిణామమన్నారు. ఈ మహానాడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎంతో ఉపయోగపడుతుందన్న ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్తో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. పార్టీ పసుపు పండుగ మహానాడు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. అయితే అర్బన్ నియోజకవర్గంలో సుమారుగా 12 క్లస్టర్లో పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు ఎమ్మెల్యే. అయితే ప్రస్తుతం మహానాడుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారు. అన్న చెప్పండి, ఈరోజు వర్చువల్ విధానంలో మొట్టమొదటిసారిగా ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, ఎలా ఉంది అసలు? ముందుగా అందరికి 44వ మహానాడు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా యాక్చువల్గా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. దేనికంటే గతంలో ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకి వెళ్ళి అక్కడ మహానాడు జరుపుకోవడం జరిగేది. కానీ దాంట్లో కొద్ది మందికి మాత్రమే ఆ మహానాడిని వీక్షించడం కానీ ఇలాంటి ఛాన్స్ ఉండేది. మహానాడు కార్యక్రమం ఈ 12 క్లస్టర్లో ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా జరిగే విధంగా కార్యకర్తలు కానీ, ఎందుకంటే మా ప్రాంతంలో జరుగుతుంది, మా ఇంట్లో జరుగుతుంది, మా ఏరియాలో జరుగుతుంది కాబట్టి మేము ప్రతి ఒక్క కార్యకర్త దీంట్లో పాల్గొనాలని చెప్పేసి ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అలాగే నిన్న ఈరోజు అనేకమైనటువంటి తీర్మానాలు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అనేకమైన తీర్మానాలు ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా దానిలో స్త్రీ శక్తి అనేది చాలా 33% రిజర్వేషన్తో చాలా గొప్ప తీర్మానం. అది దాన్ని ఖచ్చితంగా పాస్ అయ్యే విధంగా మా తెలుగుదేశం ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి తెలియజేస్తాం. ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి టీం ద్వారానే వెళ్తుంది. అయితే మహిళలకి ఉచిత బస్సు పథకాలు అయితే కావచ్చు, ఇతర పథకాలు కూడా పెద్ద ఎత్తున ఏదైతే పథకాలు కూడా ప్రారంభించారు. మరోవైపు పార్లమెంట్ లో 33% బిల్లుని కూడా ప్రవేశపెట్టినప్పటికీ కూడా అక్కడ తీర్మానం కానిపరిస్తే, అయితే ప్రస్తుతం తీర్మానం అయినా కాకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మహిళలకు పెద్దపీట వేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలు మహిళలు ఏ విధంగా స్వాగతిస్తారు దీన్ని? నిన్నటి రోజు నుంచి మహిళలు చాలా ఘనంగా స్వాగతిస్తున్నారు. దేనికంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఏది పట్టుకున్నా ఇప్పటి వరకు వదలలేదు. మీరు చూశారు, ఇక్కడ అనంతపూర్ ఆర్డిటి సంస్థ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో FCRA రెన్యువల్ అవ్వకపోతే మొత్తం నారా లోకేష్ గారు ఫాలోఅప్ చేసి అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఢిల్లీలో దాదాపు 1.5 ఇయర్ ఫాలోఅప్ చేసి FCRAని రెన్యువల్ చేసే విధంగా కృషి చేసిన ఘనత నారా లోకేష్ గారిది, అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. దేనికంటే ఏది పట్టుకున్నా ఖచ్చితంగా ఒకసారి మాట ఇచ్చారంటే దాన్ని ఖచ్చితంగా తీర్చేస్తారు. దానిలో భాగంగా ఈరోజు మహిళలు కానీ, అంటే మా నాయకుడి మీద నమ్మకం, CBN గారు అంటే ఒక బ్రాండ్, ఖచ్చితంగా మాకి మహిళలకి 33% రిజర్వేషన్ రాబోతుందని ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ఆడబిడ్డ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తారు. ఈరోజు వర్చువల్ గా మహానాడు కార్యక్రమాన్ని ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తారో ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అన్న, స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగపడుతుంది. దేనికంటే నేను చెప్పాను కదా, ఇంతకుముందు విశాఖపట్నంలోను, హైదరాబాద్లోను, లేకపోతే నెల్లూరు, లేకపోతే విజయవాడలో ఇట్లా మహానాడు జరిగేది. కడపలో లాస్ట్ ఇయర్ కడప జరిగింది. కడపకి కొద్ది మంది మాత్రమే వెళ్ళగలిగాం అక్కడ. అంటే మహానాడు కార్యక్రమం చూడడానికి, ఆ నాయకులు స్పీచ్లు వినడానికి, మా నాయకులు మాటలు వినడానికి కొద్ది మంది మాత్రమే వెళ్ళగలిగాం. కానీ ఈరోజు 12 క్లస్టర్లను ఏర్పాటు చేసి దాదాపు 15,000 మంది ఈరోజు మా 12 క్లస్టర్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంటే 15,000 మంది ఈరోజు ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొని మా నాయకులు చెప్పింది విని, తీర్మానాలు ఏవైతే చేస్తున్నారో అవంతా విని, ప్రజలకి మేము ఏవైతే 2 ఏళ్ళలో అభివృద్ధి చేశామో, ఏవైతే ఈ 3 ఏళ్ల కాలంలో అభివృద్ధి చేయబోతున్నామో, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తాం. మామూలుగా పార్టీ నేతలు అంటేనే వైట్ చొక్కా వేసుకుంటారు, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా పచ్చ చొక్కా వేసుకుంటారు. మీరు మాత్రం పార్టీ గుర్తును కూడా మీ చొక్కా మీద ప్రత్యేకంగా వేయించుకున్నారు, ఏంటి అసలు? ప్రత్యేకత అంటూ ఏం లేదండి. పార్టీ పసుపు జెండా, పసుపు
జెండా కానీ పసుపు కలర్ చూస్తానే రోమాలు నిక్కుబొడిచే పరిస్థితి. ఎందుకంటే గత 44 ఏళ్ల నుంచి పార్టీ అధికారంలో లేకపోయినా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ మోస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే 3వ తరం నాయకుడు, భవిష్యత్తు నాయకుడు కాబోయే రథసారథి ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నారా లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తున్నాం. నిజంగానే అది ఒక ఉత్సాహం మాకి. ఇంత పెద్ద పార్టీలో ఉంటూ, అంటే దాదాపు 1 కోటి సభ్యత్వాలు కలిగిన పార్టీలో ఉంటూ, దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేను అయినందుకు నా జీవితాంతం పార్టీకి రుణపడి ఉంటాను. అలాగే మా తెలుగుదేశం కార్యకర్తలకు రుణపడి ఉంటారు. అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ, దేనికంటే ఒక పసుపు జెండా కానీ, మా తెలుగుదేశం జెండా చూస్తానే కార్యకర్తలకి రోమాలు నిక్కుపరుచుకుని నేను ఒక సామాన్య కార్యకర్తగానే ఫీల్ అవుతాం. కాబట్టి ఈరోజు పసుపు జెండా సపరేట్గా ఒక సైకిల్ గుర్తుండే చొక్కా కుట్టించుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. రైట్, ఇది ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాలు అన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించామని, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా కొనసాగిస్తున్నారని, రానున్న రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ వర్చువల్ విధానంలో మహానాడు ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ పేర్కొన్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 టీవీ, అనంతపురం.